అందరికీ సమానమే. న్యాయం గూడా అందరికీ సమానమే. కానీ ఓ తాన మాత్రం ఓ తీర్ల న్యాయం, ఇంకో తాన ఇంకో తీర్ల న్యాయం పాటిస్తామని సర్కార్‌ను ఎవలన్నా మెచ్చుతారా? మీరు జేసేది జేసుకోర్రి. మేం గానిచ్చేది గానిస్తామనంటే అది ప్రజాపాలన ఎట్లయితది జెప్పుర్రి? ప్రజాపాలన అని చెప్పుకునుడు పవర్లకొచ్చి ఏడాదైతున్నందుకు ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకునుడు సరే, కానీ నేతి బీరకాయల నెయ్యిలేనట్టు ప్రజాపాలనలో ప్రజల అభిప్రాయాలకు, ఆశలకు, పోరాటాలకు ఎంతగానో విలువిస్తుర్రో అందరం చూస్తూనే ఉన్నాం అనుకుంటా పబ్లిక్ బయటికే మాటలు అంటుర్రు. ఇసొంటి టైంలా ఇంకిన్ని పంచాదుల్ని నెత్తికెత్తుకొని పబ్లిక్ లా ఇంకా పల్సగయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టే కొడుతుంది సర్కారు. దిలావర్పూర్ లా అక్కడి రైతులు వద్దంటే వద్దని లడాయి చేసే వరకల్లా ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసిండ్రు. ఓ దిక్కు అన్నదాతలు, ఇంకో దిక్కు బీఆర్ఎస్ పార్టీలు రంగంలోకి దిగి అరుచుకుంటే తప్ప సర్కారుకు సోయి రాలే, వెనకకు పోలే. మరి లగచర్ల రైతులు వద్దన్నా ఎందుకు ఫార్మాసిటీ ప్లాన్ రద్దు చేస్తలేరు? ఆడ కూడా అమాయక గిరిజనులు, అన్నం పెట్టే రైతులే కదా మా భూములు ఇయ్యమని లొల్లి చేస్తుంది, చెప్తే ఇనరా మీరు అనుకుంటా వాళ్ళ మీద కేసులు పెట్టి జైల పాలు చేసి ఇంటిల్లాదులు ఇవాళ దుఃఖంతో నేర్చుకుంటా రోడ్లు ఎక్కేటట్టు చేసింది సర్కారే కదా అనుకుంటా ప్రతి ఒక్కరు ఫైర్ కాబట్టిరు. మరి దిలావర్పూర్ కాడ ఇథనాల్ ఫ్యాక్టరీ ముచ్చట్ల వెనకకు తగ్గినప్పుడు మరి లగచర్ల మాత్రం లడాయి చేస్తున్న ఫార్మాసిటీ మ్యాటర్ల మాత్రం ఎందుకు పట్టుబట్టి జైలు పాలు చేసైనా సరే అనుకున్న జయాలనంత మొండి పట్టు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నప్పుడు మరి ప్రజలే వద్దని ముంగట్టుకొచ్చి పోరాటం చేస్తుంటే ఊకోవాలే కదా. ఏమో పొర్రి, ఎవరు చెప్తుర్రో ఏం ప్లాన్ వేసుకొని ముంగట్టుకు పోతుర్రో గాని ఏడాదినే ఇంత చెడ్డ పేరు వెనకకేసుకుంటే ఇంకా 4 ఏళ్ల వరకల్లా ఎంత ఆగం చేస్తారో ఏమో పొర్రి.